నిన్ను దేవుడు ఒక బలమైన సాధనంగా చేశాడు. కృంగిన వారిని లేవనెత్తే వ్యక్తిగా చేశాడు. ఒక రైలు ఇంజన్ లాగా నిన్ను చేశాడు. ఏదైనా అడ్డొచ్చిందంటే కొట్టి అవతల పడేయటమే. దానికోసం కృంగిపోయి ఆలోచించి గందరగోళం అయ్యేలే, సాగిపోవాలా. అడ్డొచ్చిన ప్రతి దాన్ని చూసుకుని రైలు ఇంజన్ ఆగిపోతే దీని ప్రయాణం సాగిందంటే అందులో ఎక్కినోడు గమ్యం చేరినట్టే. కొట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, ఏవేవో వస్తుంటాయి, అన్నింటినీ కొట్టేసుకుని. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మనం ఎట్టుండాలి? అయ్యా దిగులు వేసుకొని కూర్చొని కుంగిపోవాలా? ఓ సాగిపో, దేవుడే నీకు తోడు. ఓకేనా? సంతోషంగా ఎంతమంది ఉన్నారు? దేవుని పనికి మనం పూనుకునేటప్పుడైనా, మన దైనందిన జీవితంలో వ్యక్తిగత విషయాల్లో దేవుని అడిగినప్పుడైనా, నీవు సిగ్నల్స్ అడిగితే, సూచనలు అడిగితే దేవుడు సీరియస్ కాడు, కోపపడడు, అసహించుకోడు. దేవా నాకు ఒక సూచన చూపెట్టు, దాన్ని బట్టి నేను దిద్దుబాటు చేసుకుంటా, ప్రభు కరుణించు అని ఒక సూచనను అడిగినప్పుడు దేవుడు సూచిస్తే దానితో పాటు మరొక సూచన నీవు అడగవచ్చు. 2 లేక 3 2 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడిందన్న వచనం ప్రకారం నువ్వు ఏదైనా దేవుని దగ్గర నుండి ఒక స్పష్టమైన జవాబు పొందగోరితే, ఒక పని విషయంలో, ఒక కార్య విషయంలో, ఒక ప్రయత్న విషయంలో, ఒక్క సూచనతో అడుగు ముందుకు వేయొద్దు.